అడ్వెంచర్ టూరిజానికి ములుగు జిల్లా స్వాగతం పలుకుతోంది. భారీ వర్షాల కారణంగా మూతపడ్డ బ్లాక్ బెర్రీ ఐలాండ్ పర్యాటకులకు మళ్లీ అందుబాటులోకి వచ్చేసింది. మంత్రి సీతక్క బ్లాక్ బెర్రీ ఐలాండ్ను పునః ప్రారంభించారు. ప్రకృతి అందాలకు నెలవైన ములుగు అడవుల్లో ఏర్పాటు చేసిన బ్లాక్ బెర్రీ ఐలాండ్ పర్యాటకులను రారమ్మని పిలుస్తోంది. పర్యాటక శాఖ, అటవీ శాఖ తోడ్పాటుతోటి తాడ్వాయి, పస్రా మధ్య మొండియాల తోగు సమీపంలో బ్లాక్ బెర్రీ ఐలాండ్ ఏర్పాటు చేసింది. చుట్టూ దట్టమైన అడవి మధ్యలో ఇసుక తెన్నెలపై ఏర్పాటైంది ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్. బ్లాక్ బెర్రీ ఐలాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పర్యాటకులకు మధురానుభూతులను అందించేందుకు చేసిన ఏర్పాట్లు అద్దరహో అనిపిస్తున్నాయి. తెలంగాణలో దట్టమైన అడవులున్న జిల్లా ములుగు. అనేక వన్యప్రాణులకు ఆవాసం కల్పిస్తున్నాయి జిల్లాలోని అభయారణ్యాలు. ములుగు జిల్లా ప్రకృతి అందాలతో పాటు పలు పర్యాటక స్థలాలతోటి అలరారుతోంది. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఊటీ, అరకు, కులు, మనాలి వంటి పర్యాటక స్థలాలకు దీటుగా ములుగు జిల్లాలో పర్యాటకం ఊపందుకుంటోంది. ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్ అందాలు టూరిస్టులకు ఒక నయా థ్రిల్ అన్నమాట. నట్టడవిలో గుడారాల్లో మకా ఉంటుంది. టూరిస్ట్ హబ్గా ఇప్పుడు ములుగు జిల్లా మారుతోంది. ఎకో టూరిజానికి ఊతమిస్తోంది ఈ ప్రాంతం. చుట్టూ వాగు, మధ్యలో ఇసుక మేటలపై 5 ఎకరాల స్థలంలో విస్తరించిన బ్లాక్ బెర్రీ ఐలాండ్ అందాలు మనసును పులకరింపచేస్తాయి. కుటుంబంతో సహా పచ్చని ప్రకృతి నడమ సేద తీరేందుకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పర్యాటకులకు అందిస్తోంది ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్. ఐలాండ్ మధ్యలో వాచ్ టవర్ నుంచి అడవి అందాలను వీక్షిస్తే తన్మయం చెందుతారనడంలో సందేహం లేదు. పర్యాటకులు రాత్రి బస చేసేందుకు బ్లాక్ బెర్రీ దీవిలో ఏర్పాటు చేసిన గుడారాల్లో ఆధునిక వసతులు కల్పించారు. ఇద్దరుండేలా 25, ముగ్గురుండడానికి 21, నలుగురుండేందుకు 4 గుడారాలు ఏర్పాటు చేశారు. గుడారాల చుట్టూ రక్షణకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా విద్యుత్ సౌకర్యం కల్పించడానికి సోలార్ విద్యుత్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇలా అనేక ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ. ములుగు జిల్లాలో లక్నవరం, రామప్పాలయం, బొగత జలపాతం, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మేడారం ఇప్పటికే పర్యాటక స్థలాలుగా గుర్తింపు పొందగా ఇప్పుడు బ్లాక్ బెర్రీ ఐలాండ్ వాటి సరసన నిలవనుంది.